చూసుకోవాలి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇలా వెనక సైడ్ కూడా ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ పెద్దదేమో ఇక్కడ ఉంది, తర్వాత చిన్న చిన్నవి వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట. చూసుకోండి, ప్రతిదీ చూసుకోవాలి. లేకపోతే మళ్ళీ ఒకటి ఆన్ అవుతుంది, ఒకటి ఆన్ అవ్వదు కదా. ఒకటి ఆన్ అవుతుంది, ఇంకొకటి ఆన్ అవ్వదు కదా. అందుకోసమే ప్రతిదీ చూసుకోవాలి. ఇలా ప్రతిదీ చూసుకుంటూనే ఉండాలి. ఇక్కడ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లే. తర్వాత ఇది ప్రెస్ చేసుకోవాలి. ఇలా తర్వాత ఇలా తిరుగుతుందో లేదో చూసుకోవాలి ఫ్యాన్ అయితే. తర్వాత ఇలా అయితే వస్తుంది. మళ్ళీ ఒకటి ప్రింటర్ అయితే ఆన్లో ఉందో లేదో చూసుకోవాలి, లేకపోతే ఆన్ చేసుకోవాలి. ఇదేమో కలర్ ప్రింట్ అన్నమాట, ఇదేమో బ్లాక్ అండ్ వైట్ ప్రింట్. అప్పుడప్పుడు రెడ్ సింబల్స్ ఇవి వస్తాయి అన్నమాట రెండు. ఎప్పుడైనా పేపర్ ఎరుక్కుపోయినట్టు కానీ, పేపర్ అందులో ఉన్నప్పుడు రాకపోవడం కానీ, సగం వరకు వచ్చి ఆగిపోవడం కానీ అలా అయితే ఈ రెండు లైట్లు అయితే వస్తాయి. మనం ఏం చేయాలనంటే ఇది ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయాలి. లేదు మళ్ళీ అలాగే వస్తున్నాయి అని అనుకుంటే ఖచ్చితంగా ఇది ప్రెస్ చేయాలి. ఇది ఇలా రెండు పట్టి నొక్కి ప్రెస్ చేయాలి 2 times. రాకపోతే మాత్రం మళ్ళీ ఇది ఖచ్చితంగా 2 సార్లు అయితే ప్రెస్ చేసి వదిలేయాలి, ఆఫ్ చేసుకోవాలి ప్రింటర్ అయితే. తర్వాత ప్రింట్ వస్తుందో లేదో చూసుకోవాలి. అయితే ఇప్పుడు ఇది ఆన్ చేసాం కాబట్టి దీని గురించి అయితే చెప్తున్నాను చూడండి. మళ్ళీ ఇంకొక విషయం అయితే మర్చిపోకండి, ఖచ్చితంగా ప్లగ్గులు అయితే కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకోండి. తర్వాత ఆన్ అవుతుంది. ఆన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ప్రతిదీ చూసుకోవాలండి, ఏది వదిలేయకూడదు. ఎప్పుడన్నా మనం ఎప్పుడైనా టెన్షన్ పడ్డప్పుడు కానీ, లేకపోతే పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల మనం అన్నీ మర్చిపోతుంటాం. అలా మర్చిపోకుండా ఖచ్చితంగా చూసుకోవాలి. అయితే వీడియోలో మీకు ఖచ్చితంగా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఆన్ చేసిన తర్వాత రీప్రెస్ చేయాలి. రీప్రెస్ చేస్తూ ఒక 10 నిమిషాలు అయితే ఉండాలి. తర్వాత మనకు ఫోటోలు కానీ, ఏదైనా వీడియోస్ కానీ ఏమైనా తీసుకోవాలనుకుంటే, పని ఒత్తిడి ఎక్కువగా ఉందని చెప్పేసి రీప్రెస్ అయితే కొట్టడం అయితే మానేయకండి. రీప్రెస్ అయితే ఖచ్చితంగా కొట్టాలి. ఒక 10-15 సార్లు 20 సార్లు అయినా కొట్టాలి. తర్వాత మనకు ఇంకొకటి చూపిస్తాను. ఇవన్నీ చిందరవందరగా ఉన్నాయి కదా, మనమైతే కరెక్ట్ చేసుకోవాలి. అంతకుముందు ఇంకొకటి చెప్తాను. ఇలా ఎడమ సైడు క్లిక్ చేయాలి. ఎడమ సైడు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చి దీని పక్క నుంచి ఇలా ఫస్ట్ అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇలా పెద్దగా వస్తాయి. ఈ పెద్దగా అవసరం లేదు, నాకు చిన్నగా రావాలి సింబల్స్ అని అనుకుంటే మీడియం, ఇదేమో లార్జ్, ఇదేమో మీడియం ఇందాక చూపించిన విధంగా. అద్దు నాకు ఇంకా స్మాల్ కావాలి అనుకుంటే ఇలా స్మాల్. ఇలా మనకి ఎప్పుడు ఏది కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను మీడియం సైజులో అయితే పెడుతున్నాను. ఫస్ట్ది కాదు, లాస్ట్ది కాదు, మీడియం సైజులో పెట్టాను అన్నమాట. చూడండి, ఇలా మీడియం సైజులో పెట్టాను. తర్వాత అయితే ఇందులోనే ఇంకొకటి టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా చిందరవందరగా ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు ఇలా చూస్తుంటే కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది. ఏది ప్రెస్ చేయాలో ఒకదాని మీద ఒకటి పడుతుందేమో అని భయంగా అనిపిస్తుంది. ఏం చేయాలంటే ఇలా ఉన్నాయి కదా, వీటిని అయితే సరి చేయాలి. ఇలా పట్టి మౌస్ని పట్టుకొని ఇవన్నిటిని ఇలా దగ్గరికి తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చామనుకోండి, మనకు
నీట్గా ఉంటుంది చూడడానికైనా. టెన్షన్ పడకుండా మనకి ఏ ఫోల్డర్ కావాలి అనుకుంటే ఆ ఫోల్డర్ని ప్రెస్ చేసుకొని ఫోటోలు తీసుకోవచ్చు అన్నమాట. ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. మనకు టెన్షన్ పడద్దు. ఫస్ట్ అయితే ఏది ఎలా చేయాలి అని మాత్రం టెన్షన్ పడద్దు. చేసుకుంటూ వెళ్ళిపోతే అన్ని పనులు వస్తాయి. ఏది పని రాదు, చూద్దాంలే చేద్దాంలే టైం ఉంది కదా అనుకుంటే మాత్రం ఏది రాదు అన్నమాట. అందుకోసమే ఇలా నేను చెప్తున్నది కొంచెం అయితే చూడండి. ఇలా మనకు చేస్తూ ఉంటే ప్రతి పని వస్తుందండి. అసలు రాదు అనుకోకండి, ఖచ్చితంగా వస్తుంది. మనకు నచ్చిన పనైనా నచ్చని పనైనా చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా వస్తుంది. పని రాదు అని బాధపడకండి, ఖచ్చితంగా వస్తుంది. మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. రోజు దాని గురించి ఆలోచించాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి అని టెన్షన్ పడకుండా మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ వ్లాగ్లో ఇన్ని విషయాలు నేర్చుకున్నాం కదా, మరొక వ్లాగ్లో మరిన్ని విషయాలు నేర్చుకుందాం మరి. ఓకే అండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఓకేనండి, బాయ్ బాయ్, టాటా, సీ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.